జై తెలంగాణ అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక చిత్తశుద్ధి లేని, ఒక అవగాహన లేని, కనీస పాలన అనుభవం లేని దద్దమ్మ పాలన ఎలా ఉంటుంది అంటే భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పవచ్చు। ఆయన ఏం మాట్లాడుతుంటే ఏమైనా సిగ్గుండి మాట్లాడుతున్నాడు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి లంకెబిందెలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో దోసుకుపోదామని అనుకున్నా అంటావు। లంకెబిందెలు ఉంటే ఏం చేస్తారు? తవ్వుకపోయేటోళ్ళు వస్తారు। అవి ఉన్నాయనుకున్న ఇక్కడ ఏం లేవు, మొత్తం ఉన్నాయి। దీనికోసం 101 అబద్ధాలు ఆడి నేను ముఖ్యమంత్రి అయితే ఈడ మొత్తం ఖాళీ ఉన్నది, ఏం లేదని కొన్ని రోజులు బతుకుతావు। కొన్ని రోజులు ఏమంటావు? మొత్తం రాష్ట్రం అప్రపాలు అయిపోయింది, బర్బాద్ అయిపోయిందని చెప్పేసి కాకి లెక్కలు చెప్పేసి ప్రజలను అయమైన గురి చేద్దాం అనుకున్నావు। ఆర్బీఐ రిలీజ్ చేసిన దానికి నువ్వు చెప్తున్న అప్పులకు సగానికి సగం తేడా ఉంది। అట్లా కొన్ని రోజులు బతికినావు। ఏమి జరగకున్నా కేసులు పెట్టి బ్రతుకుతా నాకు పాలించుడు చేత కాదని చెప్పేసి లేనిపోని కేసులను తెరలేపుకొని ఏదో కొండను దవ్వి ఎలుకను పట్టినట్టు నానా యాగి చేయబోతున్నావు, కానీ ఇక్కడ ఏమైతే లేదు। అదిగానట్టు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ఒక్క ఫిల్లర్ కుంగిపోయింది, ప్రమాదం జరగలే, ఎవరేం చనిపోలే, అక్కడ ఎవరికి ఎలాంటి ఆపద రాలే। సరే, అదొక చాలా ఒక పెద్ద కొండ అని చెప్పాలి, చిన్న బండ కాదు, చిన్న మట్టి కుప్ప కాదు, పెద్ద కొండ కాళేశ్వరం ప్రాజెక్ట్। అంత పెద్ద స్ట్రక్చర్లో ఒక పిల్లర్ కుంగింది అంతే। దానికి కేసీఆర్ గారు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకున్నారు, చేయాల్సిన చేసింది। దాన్ని కూడా కుంటి సాకుగా చెప్పి దాని మీద విచారణ అని చెప్పేసి వాళ్ళ బుట్లు నాకుండా బతుకుతున్నావు। ఏం జరగముందు కేసీఆర్ ఆడికి పోలేదు అని చెప్పి చెప్పుకుంటూ కొన్ని రోజులు బతికినప్పుడు సిగ్గులేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఇలా ఏదైతే ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగి ఇప్పటికి దగ్గర నుంచి 10 రోజుల దగ్గరికి వచ్చింది, ఇప్పటి వరకు నీ ముఖం తెలియదు। అక్కడ ఆడ పోయి చెప్తాను, ఇన్నిన్ని సంస్థలు వచ్చి ఇలా పనిచేస్తాయి, ఇన్నిన్ని సంస్థలు వచ్చి మెరుగుతున్నాయి, ఇది అనుకోని సంఘటన కాదు, స్వయంగా నైట్ షిఫ్ట్లో పనిచేసినటువంటి కార్మికులు చెప్పింది। ఒకవైపు నీళ్ళు వస్తూ ఉన్నాయి, శబ్దాలు వస్తున్నాయి, లోపలికి పనిచేసే పరిస్థితి లేదు అని చెప్పిన బలవంతంగా వీళ్ళందరినీ లోపలికి పంపితే ఇంత పెద్ద విపత్తు, ఇంత పెద్ద ప్రమాదం జరిగింది। ప్రమాదంలో కొంతమందిని కాపాడినామని చెప్తున్న సిగ్గులేని దద్దమ్మ ముఖ్యమంత్రి 42 మంది వాళ్ళు స్వయంగా బయటకు వచ్చింది, 8 మంది అలా ఇరుక్కపోయారు। నువ్వు ఆ 8 మంది ప్రాణాలను వాడ బలిగా పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తిరిగినావు। ఢిల్లీ పోయి మన బీజేపీలో చేరడం కోసం మార్గం సుగమం చేసుకోవడానికి అక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నావు। నువ్వు చేసిన పని ఇది। 10 రోజుల తర్వాత అక్కడికి పోయి లేనిపోని మాటలు చెప్పి గడుపుకుందామని చూస్తూ ఉన్నావు। లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసీఆర్ గారికి ఏదో సైతాన్ని పట్టింది, అవన్నీ నువ్వు తీసుకొచ్చి అవన్నీ ఏన్సురాలకు అవన్నీ తీయండి అని చెప్తున్నావు। ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుండాలి నీకు। ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం అక్కడికి పోతేనేమో అడ్డుకున్నావు, బీజేపీ నాయకులు బీజేపీ ఎమ్మెల్యేలు పోతేనేమో సాగు తీసినావు లోపలికి। అంటే మీరిద్దరు కలిసి ఆడుతున్న ఆట కనబడతలేదా? ఇలా బీజేపీ నాయకులు ఎందుకు నిలదీస్తలేరు, ఎందుకు స్పందిస్తలేరు? కేంద్రం ఎందుకు సైలెంట్గా ఉంటుంది? ఏం జరగనాటి మీద కేసులు వేస్తామని చెప్పేసి ఎగేసుకొని వచ్చిన కేంద్రం ఇవాళ ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుంది, దీనికి కారణాలు ఎవరు, దీనిపైన విచారణ ఎందుకు వేస్తలేదు? అంటే దొంగలు కలిసి ఊళ్ళో పంచుకున్నట్టు ఇలా మీరు ఆడుతున్నటువంటి ఆటలో అక్కడ సామాన్య ప్రజలు 8 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకు తెలియలేదు। సిగ్గుపడాలి, సిగ్గుమానం లేకుండా ఆ ప్రమాద సంఘటన పోయి కూడా నువ్వు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టడానికి బతుకుతున్నావు అంటే నీదొక జీవితమా? ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రివా? నీకు ఆ స్థాయి ఉన్నదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం। మారవా? ఇంకా సిగ్గక్కర్లేదా? లేకపోతే మోడీ ఓకే కానీ కిషన్ రెడ్డి మంచోడు కాదంటావు। అంటే నువ్వు పోయి బీజేపీలో చేరదామంటే కిషన్ రెడ్డి అడ్డం పడుతున్నాడు, బీజేపీలో చేరి రాహుల్ గాంధీ పుట్టి వలకొడదామని చూస్తున్నావు నువ్వు, కిషన్ రెడ్డి అడ్డం పడతానని చెప్పి కిషన్ రెడ్డిని తిట్టుకుంటూ తిరుగుతున్నావు। అంటే నీ బతుకంతా మందిని తిట్టుకుంటా, మంది మీద ఆరోపణలు చేసుకుంటా బతుకుడు తప్ప పాలించుడు చేత కానీ దద్దమ్మ ముఖ్యమంత్రి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో నువ్వు। ఇంకా సిగ్గు లేకుండా నువ్వేమంటున్నావు? హరీష్ రావు ఎక్కడికో దుబాయ్ పోయి దావత్ చేసుకొని వచ్చిండని ఏదో చెప్తా ఉన్నావు। హరీష్ రావు గారు పోయింది స్వయంగా పెళ్లికి పోయిండు, పెళ్లి అటెండ్ అయ్యిండు, వచ్చేసిండు। నీ తాగుబోతు మంత్రి, నీ లాగుల్లో తోసుకునే కోమటిరెడ్డి మంత్రి పోయి ఇక్కడ మొత్తం 8 మంది గల్లంతా ఉంటే అక్కడ పోయి తాగినటువంటి వీడియోలు రాష్ట్రంతో తిరుగుతాను, దానిపైన స్పందించు నీకు సిగ్గుంటే। ఒక ముఖ్యమంత్రిగా నీ మంత్రి దుబాయ్లో తాగి తందనాలు ఆడే వీడియోలు రాష్ట్రంతో తిరుగుతూ ఉన్నాయి, దానిపైన మాట్లాడకుండా ఒక పెళ్లికి పోయినటువంటి హరీష్ రావు మీద ఎడుతున్నావు। హరీష్ రావు పెళ్లికి పోతే నీకేం నొప్పి వస్తుంది? హరీష్ రావు ఏమన్నా నీ ప్రభుత్వాల మంత్రి? హరీష్ రావుకి ఏమైనా బాధ్యతలు ఇచ్చినావా నువ్వు? హరీష్ రావు ఒక ఎమ్మెల్యేగా అక్కడికి వస్తే అక్కడ రానివ్వలే, కానీ నీ క్యాబినెట్లో ఆ జిల్లా మంత్రి పోయి దుబాయ్లో తాగి తందనాలు ఆడుతా అంటే ఏం మిగుతున్నారు? సోయలేని నీ అదే తాగుబోతు మంత్రి అక్కడికి పోయి
వాటర్ నీళ్ళు కలిసినాయి, ఏదో ఒకటి కలవకుండా అయిపో, 2 కలుస్తుంటే ప్రమాదం వచ్చిందని ఒకసారి అంటాడు. లేకపోతే వాళ్ళకి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, కట్ అవుతుంది, స్విచ్ ఆఫ్ అయిందని చెప్తూ ఉంటాడు. ఇంత అవగాహన లేని దద్దమ్మ లాంటి మీరు, నువ్వేమో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రచారానికి హెలికాప్టర్లు పట్టుకొని తిరిగితే మేము పోదామంటే మాకు ఎమ్మెల్యే హెలికాప్టర్లు లేవని చెప్పేసి నీ మంత్రుడు హైదరాబాద్లో అంటారు. ఇది మీ చరిత్ర. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళకి అదైంది, వీళ్ళకి ఇదైంది, వాళ్ళకు తాయితులు కట్టింది, లేకపోతే వాళ్ళని తీసుకుపోయి మంత్రాలు చేస్తారు, ఇదని మా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు. సిగ్గుమానం లేకుండా బీజేపీలోకి పోదామని వాళ్ళ బూట్లు నాకడానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నావు. ఇక్కడ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో అడ్డం పడితే వీళ్ళని తిట్టు కూడా తిరుగుతున్నావు. ఈ రోజు వరకు కూడా నీకు సీరియస్నెస్ అనేది లేదు. వాళ్ళ బాడీస్ తీయడం కోసం నువ్వు ఎక్కడ కూర్చోవాల్సింది. ఏం జరగకముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పోలేదని ఆ రోజు ఎగిరిగిరి పడ్డ మొగోనివి ఇవాళ ఎందుకు పోతలేవు? ఇవాళ వాడోడు వీడోడు దిక్కుమాలే స్వయం ప్రకటిత మేధావులు అక్కడిక్కడ అంగడంగడే ఆగమాగమైన వాళ్ళు ఒక్క నా కొడుకు నోరు తెలుస్తాడు. ఇప్పటి వరకు ఎడవైపు అన్నారు. ఈ బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న వింత నాటకాలు కాదా ఇవి? తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న విధానం కాదా? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ముక్కు భూమికి రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి.